శ్రీరాముని పాదములని రమణి నాకు చిక్కినందుకు నేను చాలా ధన్యుడనైనాను కదా. అవునా? అవును కదా. జయ రేణుకా మాతాకి తండ్రి చేసిన పాపం తనయోనే కుండోలిని మౌలినే మీరు చేసిన పాపములన్నీ మీ యొక్క కుమారుడికి తగులుతాయ్యా. మేము చేసిన పాపములు మా యొక్క కుమారుని తగులుతాయని పలుకుతున్నావా? దానికి ఏది మార్గం లేదా నారద బ్రహ్మమానస పుత్ర. అయ్యో పుత్రుడు మీరు ఇరువురు దంపతులు కలిసి చేసిన పాపములన్నీ మీ యొక్క కుమారుడు ఎట్లా మోస్తాడని పలుకుతుంది వా తల్లి. అవును కదా నారాయణ. జయ రేణుకా మాతాకి 10 ఏళ్ళ దాకాను 10 బాలు మీ యొక్క కుమారుడు పరిపాలన ఉంటాడమ్మా. ఆ తర్వాత ఆయనకు తగిలి తొలగిపోతాయమ్మా. అవును కదా.
మహాదేవి మేము చేసిన పాపము నా పుత్రుడు మోతలంటున్నావు కదయ్యా. అవును కదా తల్లి. సరేనయ్యా. జయ రేణుకా మాతాకి ముని కన్యా వినవే బాలుడు మనము ముని కన్యా వినవే బాలుడు మహాదేవి మీ యొక్క కుమారుడైన తిమ్మలకి బాలుడు ఈ యొక్క జగతిలో మీరు చేసిన పాపములను మూడలేకపోతే తిరుగుతాడు తల్లి. అవును కదా. జై రేణుకా మాతాకి జై మాగు మాగు మోనే మహాదేవి ఏమిటో నాకు మంచి చెప్పి వెళ్ళము అవునా. జై రేణుకా మాతాజీ జయ రేణుకా మాతాకి నేనంటే మునులకు చాలా కోపం. నేనంటే మునులకు చాలా కోపం. నేనంటే మునులకు చాలా కోపమైతే చెల్లెల్లి పోదానమ్మ. చాలా కోపమైతే చెల్లెల్లి పోదానమ్మ. చాలా కోపమైతే చెల్లెల్లి పోదానయ్యా. చాలా కోపమైతే చెల్లెల్లి పోదానయ్యా. చాలా కోపమైతే జయ రేణుకా మాతాకి మహాదేవి సత్యము పలకరాదు సభలో ఉండరాదు. నేను ఉన్నది ఉన్నట్టంటే మీకు కోపం వస్తుందా తల్లి? జై రేణుకా మాతాజీ ఆ చాపమెత్తుకొని నారద ఎంత బాగునయ్యా. ఆ చాపమెత్తుకొని బాలుడు ఎంత విరుగునయ్యా. ఆ కోప మధ్యలో నీకు మాత్రమే కోరి గెలవలయ్యా. నారద కోప మధ్యలో నీకు మాత్రమే కోరి గెలవలయ్యా.
అయ్యా ఆ శాపమెత్తుకొని జమదగ్ని బాలుడు జైతిలో ఎలా తిరుగును? దానికి ఏది మార్గము లేదా? మీ మాటలకు నాకు చాలా కోపము కూడా వస్తుంది కదా. అసలయ్యా అవును కదా. ఉన్నది ఉన్నట్టే వాళ్ళకన్నా వస్తుంది, నీకే కాదు. జాయ్ రేణుకా మాతాకి పడవ నిండా పాపములు ఆ ఏంటి పడవ నిండా పాపములు అయ్యా గౌతమమ్మ, ఏమిని మమ్మ మానసపుత్ర, మీరు చేసిన పాపములన్నీ మీ యొక్క కుమారుడు ఆ యొక్క పడవలు నింపుకొని ఈ జగతిలో తేజశాలను చేస్తాడయ్యా. ఏమి నహదాబ్రహ్మ మానసపుత్ర, జయ రేణుకా మాతాకి. ఎంత మోసమయ్యా, ఎంత మోసమయ్యా, ఇది ఏమి విచిత్రంగా ఉన్నది. అవునా? ఆ జమదగ్ని బాలుడు జగితిలో శాపమెట్టుకొని తిరగాలనే దానికి ఏమి మార్గము లేదా? నాకు కళార భోజనం కావాలి కదా. మాకు ఏదన్నా ఉంటే దానికి మార్గము తెలుపుము కదా నారదా. మీరు చేసిన పాపములన్నీ మీ కుమారుడు బాధపడుతుందిగా. సరేనయ్యా. జాయ్ రేణుకా మాతాకి. చేత వేసుకున్న పనులు